హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే అసలు పెండింగ్ బిల్లుల సంగతి ఏం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఏండ్లు గడుస్తున్నాయి, మరి మన బిల్లులు మాత్రం రావడం లేదు. సో ప్రతిసారి మనం చెప్పుకునే ముఖ్యమైన విషయాలలో మా జీతాలు టీఏడిఏలతో పాటు కూరగాయల బిల్లులు కానీ పెండింగ్ బిల్లులు కానీ పెంచండి అని మనం చెప్పడం మాత్రమే. అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చినవి అనేది అది ప్రభుత్వాలకే తెలియాలి. సో వీటన్నింటినీ కాసేపు పక్కన పెడితే ఈరోజు మార్కెట్లో పెరుగుతున్న ప్రతి నిత్యావసర సరుకు విలువ డబల్ అవుతుంది. గడిచిన 2 ఏళ్లలో ప్రతి ఒక్క కూరగాయ కావచ్చు, పప్పులు కావచ్చు, ప్రతి వస్తువుకు ధరలు అనేటివి డబల్ అవ్వుకుంటూ వెళ్తున్నాయి. అయినా మనకు కూరగాయల బిల్లు కానీ లేకపోతే మనకు వచ్చే బిల్స్ ఏవైనా సరే ఎప్పుడు ఒకలాగానే ఇస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. మీరు ఏ వస్తువు ధర తీసుకున్నా, ఏ ఆకుకూర ధర తీసుకున్నా, ఏ కూరగాయ ధర తీసుకున్నా ప్రతి సంవత్సరానికి పెరుగుతూనే పోతూ ఉంది. ఒక్కొక్కసారి అయితే టమాటో కేజీ 120, 180 దాకా పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ప్రతి ఒక్కటి రేట్ అనేది పెరుగుతుంది. అయినా మన ప్రభుత్వాలు మాత్రం మనకు ఒక్కరికి చెల్లించేవి అదే 70 పైసలు, లేకపోతే ₹1.50. గర్భిణీ బాలింతలకైతే ₹1.50, చిన్నపిల్లలకైతే 70 పైసలు మాత్రమే ఇస్తున్నాయి. సో ఈ ₹1-2 పట్టుకొని పోతే మార్కెట్లో మనం ఎన్ని కిలోల కూరగాయలు తీసుకొని వస్తాం? అది ఎంతవరకు సౌకర్యవంతంగా ఉంటుంది, ఎంతవరకు పౌష్టికాహారాన్ని మనం అందించగలుగుతున్నాం అనేది ఏ ఒక్క మంత్రికి కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో ఉన్న ఏ ఒక్కరికి కానీ ఇట్లాంటి విషయాలు అవసరం లేదు. వస్తాయా? ఈ పైసలను పట్టుకొని పోయి తీసుకొని సామాన్ రావాలంటే వస్తుందా? రాదు. అయినా పైగా అధికారుల బెదిరింపులు. ఖచ్చితంగా మెనూ ప్రకారమే వంట చేయాలి, ఖచ్చితంగా మెనూ ప్రకారం కూరగాయలు వండాలి, లేకపోతే కిచెన్ గార్డెనింగ్ అంటారు. ఆ కిచెన్ గార్డెనింగ్తో వచ్చిన కష్టాలు చాలామందికి సొంత భవనాలు లేవు, రెంటెడ్ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకు గార్డెన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఓనర్ వాళ్ళు ప్లేస్ ఇస్తారా? సో ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఒకవేళ మనం కష్టపడి పెట్టినా కూడా ఇప్పుడు ఈ కోతుల బాధకు అవి దక్కడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటినీ ఏ ఒక్క ప్రభుత్వాలు కానీ పట్టించుకోవు. కానీ ఖచ్చితంగా మేము వచ్చినప్పుడు మెనూ ప్రకారం ఫుడ్ ఉందా లేదా, లేకపోతే మాత్రం బెదిరింపులు. సో వీటన్నింటినీ తట్టుకొని స్కూల్ రన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అక్కడున్న బాధలు. ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రంలో 6 బాలింతలు, 4 గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి. వాళ్ళకు ప్రభుత్వం చెల్లించేది ₹1.50 అంటే ₹15. అలాగే 10 మంది ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు అనుకోండి. వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే మనకు బిల్ ఎంత? 70 పైసలు. అంటే మనకు ఒక రోజుకి 10 మంది బాలింతలు గర్భిణీలకు, 10 మంది పిల్లలకు మనకు ప్రభుత్వం చెల్లించేది కేవలం ₹22. ఈ ₹22 పట్టుకొని వెళ్తే మనకు ఏం వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఏమన్నా అంటే పోపు దినుసులు మేమే ఇస్తున్నామంటారు. ఒక పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్రతోనే కాదు కదా, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఎన్ని రకాలైన ఆకుకూరలు అయితే ఒక రోజు ఒక పూట వండడానికి మనకు గడుస్తుంది. సో ఒక్కసారి ప్రభుత్వాలు వీటిపైన దృష్టి పెట్టాలని అందరం కోరుకుందాం. ప్రతి ఒక్కరు ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు ప్రతి అంగన్వాడీ సిబ్బంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎవరైనా నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సమస్య పరిష్కరించబడకపోయినా పర్వాలేదు, కానీ మనం పడుతున్న కష్టం ఏమిటి అనేది మన జనాలకు కూడా తెలియాలి కదా. వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ్.